మేనమామ పొగడ్తల కోసమే మాజీ మంత్రి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని హరీష్ మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. బద్ద శత్రువుల పాత్రతో తమకు సోపతి ఎక్కడదని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టుక ముందు నుంచి కాంగ్రెస్ ఉందన్నారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన నిర్మాణాల్లో మీరే ఇంజనీర్లు, మీరే మేస్త్రీలు అన్నారు. చిన్న పిల్లర్ కోసం సాయిల్ టెస్ట్ చేస్తారని, సాయిల్ టెస్ట్ చేయకుండా కేసీఆర్ టెస్టులు చేసి ప్రాజెక్టులు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్ర శత్రువు. ఎందుకంటే వాళ్ళ మతతత్వము ఇది సెక్యులర్ పార్టీ. సమస్త మతాల, సమస్త కులాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. మతం మీద రాజకీయ జీవితం గడిపేదే ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఈ భద్రశత్రువులు కలుస్తారని ఎట్లా మాట్లాడగలిగినవు అని నేను సూటిగా హరీష్ రావుకి ప్రశ్న వేస్తున్నా. మెదక్ పార్లమెంట్లో ముగ్గురు తోపులే కదా, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ ఆయన. నేనేమంటున్నానంటే మెదక్ మేము గెలవకపోతే మీరన్నా గెలవాలి. ఎంపీ బీజేపీ ఎట్లా గెలిచింది, దీని జవాబు మొదలు చెప్పిన తర్వాత నువ్వు కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడాలి. అందుకే అన్న సంసారం చేసేది మీరు, బదలాం చేసేది మేమా. ఇది పోయింది. మీకు కరుడు కట్టిన కరీంనగర్ మీకు సొంత జిల్లా కదా, మరి అది ఎట్లా బీజేపీ ఇచ్చారు మీరు? నిజామాబాద్ కవిత అత్తగారు ఊరు కదా, మరి అది ఎట్లా ఇచ్చారు బీజేపీకి? మళ్ళీ మీరు కరీంనగర్లో కేటీఆర్ గారు, అది వదిలేసినాం. నిజామాబాద్ కవిత అత్తగారు, ఇది వదిలేసినాం. తండ్రి గారి ఊరు గజ్వేలు, మెదక్ వదిలేసిర్రు. ఎట్లా మాట్లాడుతున్నారు హరీష్ రావు? నాకు అర్థం కాలేదు. అది కేసీఆర్ గారు ప్యూర్ మహామేధావి, మంచి తెలిపరుడు, రాజకీయ చతురత ఉన్నది. మేము కాదని అంటలేను, నేను జగ్గారెడ్డిగా కాదని అంటలేను. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ని ఒకటి కలిసిర్రు అని మాట్లాడి మీరు తగ్గకండి, రాజకీయంగా మీరు తగ్గకండి.